రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపు ఉద్యమ నేత అనగానే గుర్తుచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఆయన బతుకంతా ఒక చరిత్ర కాగా ఆయన మరణం చరిత్రలో నిలిచిపోయింది. సొంత కూతురునే తండ్రి మృతదేహం వద్దకు రావద్దంటూ తల్లి పద్మావతి అడ్డుకోవడం, తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం మృతదేహం వద్ద నుండి ఆయన కూతురు క్రాంతిని తరలించడం సంచలనంగా మారింది. రాజకీయ విభేదాలతో పాటు కుటుంబ కారణాలు తండ్రి కూతుళ్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. దీంతో గత కొన్నేళ్లుగా మాటల్లేకుండా ఉన్న తండ్రి కూతుళ్ల గ్యాప్ తండ్రి చివరి చూపుకు తల్లే అడ్డుపడే పరిస్థితిని తెచ్చింది. దీంతో ముద్రగడ కుమార్తె క్రాంతి టీవీలో తండ్రి పార్థవదేహాన్ని చూస్తూ గుండెలు బాదుకోవడం పలువురిని కదిలించింది. అదే సమయంలో బతికి ఉన్నప్పుడు తండ్రిని చులకన చేసిన ఆమె మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. అలాగే కుమార్తె క్రాంతి ఆమె భర్తను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం గతంలో చెప్పిన పలు అంశాలు ఆయన అభిమానుల గుండెలను పిండి చేశాయి. తండ్రిని ఉద్దేశించి కూతురు క్రాంతి మాట్లాడిన మాటలు, కుమార్తె తీరుపై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు మీరే వినండి. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్ సర్జరీ చేయించానండి. 15 డేస్ హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి ఏమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ యదవలకి ఇంటికి వచ్చానండి. ఈ యదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మూడు పిల్లలు మా ఇంటికి రావద్దు. ఇది వారు ఆదేశపడి వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మనస్పర్ధ వచ్చే చెప్తున్నాను సార్. మీకు పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. మన ప్రేమలేఖల పద్మనాభం గారు అసలు మీరే రాసారా ఈ లెటరు? మిమ్మల్ని ప్యాలెస్ లో వంగోబెట్టి మీ వీపు మీద ఎవరన్నా చీపు దొబ్బినోడు ఇంకొకటి రాసాడా అర్థం కావట్లేదు. సినిమాల్లో ఒక ఆయన ఉంటారు సునిశ్చిత్ అని. రాజకీయాల్లో మీరు పద్మనాభం గారు కొత్త సునిశ్చిత్ లా తయారయ్యారు. ఆగండమ్మా.